న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నాయకుడు కొడాలి నానికి బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. కొడాలి నానికి బెయిల్ మంజూరు చేసింది కోర్టు. చాలా కాలం తర్వాత గుడివాడలో కొడాలి నాని కనిపించారు. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న నానికి ఈ కేసుకు సంబంధించి బెయిల్ మంజూరైంది. ఇదే కేసులో బెయిల్పై 16 మంది అనుచరులు కూడా విడుదలయ్యారు. నాని చెప్తేనే దాడి చేశామంటూ పలువురు అనుచరులు అంగీకరించిన నేపథ్యంలో వారికి సంబంధించి ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ముందు చెప్పింది. క్రింది కోర్టులో బెయిల్ తీసుకోండి అంటూ చెప్పిన నేపథ్యంలో గుడివాడలో ఆయన చాలా రోజుల తర్వాత కనిపించిన నేపథ్యంలో ఆయన అభిమానులు కూడా కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మనందరికీ తెలిసిన విషయమే. ఈ కేసుకు సంబంధించి చాలా రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. వరుస అరెస్టులు కూడా చూస్తూనే ఉన్నాం. వైసీపీకి సంబంధించి వరుస అరెస్టులు జరుగుతున్న తరుణంలో కొడాలి నానిని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వైసీపీ నాయకులు కూడా దీనికి సంబంధించి కొంత భయపడ్డటువంటి పరిస్థితి. అదే తరుణంలో ఆయనకు హెల్త్ ఇష్యూస్ రావడం, సర్జరీ కూడా జరిగిన నేపథ్యంలో కొంత రకరకాలైనటువంటి వాదనలు. వైసీపీ నాయకులేమో ఆయనకి హెల్త్ బాగాలేదని చెప్తుంటే టీడీపీ నాయకులేమో భయపడ్డారు, హాస్పిటల్ అంటూ రకరకాల డ్రామాలు ఆడుతున్నారంటూ మాట్లాడిన సందర్భాలు కూడా మనకు కనిపించాయి. మొత్తం మీద కొడాలి నానికి ఇది ఒక పెద్ద రిలీఫ్గానే చెప్పుకోవచ్చు. హైకోర్టును ఆశ్రయించారు ముందు, ఆ తర్వాత హైకోర్టు చెప్పింది క్రింది కోర్టులో బెయిల్ తీసుకోమని చెప్పిన నేపథ్యంలో ఆయన బెయిల్ తీసుకునేందుకు గాను, పూచికత్తు మీద బెయిల్ తీసుకునేందుకు గాను ఆయన కోర్టుకు వెళ్ళారు. ఈ నేపథ్యంలో ఆయన చాలా రోజుల తర్వాత బయటకు కనిపించిన నేపథ్యంలో కూడా ఆయన అభిమానులు, వైసీపీ కార్యకర్తల్లో కొంత ఉత్సాహం కనిపించింది. కనిపించిన వారందరినీ ఆయన నవ్వుతూ పలకరిస్తూ వెళ్ళారు. మనం చూస్తూనే ఉన్నాం విజువల్స్లో కూడా. చాలా రోజుల తర్వాత ఆయన బయట కనిపించిన నేపథ్యంలో పలువురు ఆయన్ని కలిసి విష్ చేశారు. అలాగే ఆయన హాస్పిటల్ నుంచి కూడా సేఫ్గా వచ్చినందుకు ఆయన హెల్త్ కండిషన్కి సంబంధించి కూడా చాలామంది విచారిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం రాజేష్ రెడ్డికి తెలుసుకుందాం. మనతో రెడీగా ఉన్నారు. రాజేష్, డీటెయిల్స్ ఏంటి? ఈ బెయిల్కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అలాగే ఫర్దర్గా కేసుకు సంబంధించి ప్రొసీడింగ్స్ ఎలా ఉండే అవకాశం ఉంది? అంటే ఈ కేసులో అంటే మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర వస్త్ర దుకాణంపై పెట్రోల్ ప్యాకెట్లు దాడి కేసులో కొడాలి నానికి షరతులు ఉన్నటువంటి బెయిల్ అయితే మంజూరు చేసింది. వాస్తవంగా ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో కొడాలి నాని గతంలోనే కోర్టుకి హాజరవ్వాల్సింది. అయితే ఈ రోజు ఆయన అనారోగ్య కారణంగా కొంత ఆలస్యంగా ఈ రోజు ఆయన కోర్టుకి హాజరైనటువంటి నేపథ్యం. ఈ కేసులో హైకోర్టుని ఆయన ఆశ్రయించారు. యాంటిసిపేటరీ బెయిల్ హైకోర్టుని వేయడం జరిగింది. అయితే ముందస్తుగా హైకోర్టు బెయిల్ సంబంధించిన కింది కోర్టులో తేల్చుకోవాలి హైకోర్టు చెప్పిన నేపథ్యంలోనే షూరిటీ పత్రం సమర్పించేందుకు ఈ రోజు కొడాలి నాని, మాజీ మంత్రి కొడాలి నాని ఈ రోజు గుడివాడ రావడం జరిగింది. ఈ కేసులో ఇప్పటికే 16 మంది ఆయన అనుచరులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో కొడాలి నాని చెప్తేనే దాడి చేశామని ఆయన అనుచరులు చెప్పడంతో కేసు కొంత కీలకంగా మారిన నేపథ్యంలో ఈ రోజు ఉన్నటువంటి స్థానిక కోర్టు ఆయనకి బెయిల్ అయితే మంజూరు చేసింది. అయితే కొడాలి నాని దాదాపుగా 2024 జూన్ 4వ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన గుడివాడలో కనుమరుగైపోయారు. హైదరాబాద్ లో నివాసం ఉన్నారు. గత 2 నెలలుగా ఆయన హార్ట్ ఆపరేషన్ చేసుకుని హైదరాబాద్ లో ఉంటున్న నేపథ్యంలో తాజాగా ఆయన గుడివాడకు వచ్చారు. గుడివాడకు వచ్చిన నేపథ్యంలోనే ఆయన బెయిల్ కూడా మంజూరైనటువంటి నేపథ్యం. కార్యకర్తలు కూడా కొడాలి నాని సమావేశం పెట్టుకున్నారు. అయితే ఆ విజువల్స్ మనం స్పష్టంగా చూడొచ్చు. ఆయన హార్ట్ కి సంబంధించి హార్ట్ ఉన్నటువంటి ప్లేస్ లో ఒక బెల్ట్ ధరించి ఆయన వచ్చారు. ఎందుకంటే హార్ట్ సర్జరీ కూడా ముంబైలో ఆయన జరిగింది కాబట్టి కొంత ఆయన ప్రస్తుతం విశ్రాంతి తీసుకున్న సమయంలో కొంత కోర్టు కేసులు ఉన్న నేపథ్యంలోనే గుడివాడకు వచ్చారు. ఆయన గుడివాడకు వస్తున్నారని సమాచారం తెలుసుకున్నటువంటి వైసీపీ కార్యకర్తలు భారీగా అక్కడ తరలి వచ్చారు. ఆయన కలిసేందుకు ప్రయత్నం చేశారు. కార్యకర్తలతో కూడా ఆయన ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఇకైనా యాక్టివ్ గా గుడివాడలో ఉంటానంటూ కార్యకర్తలకు కూడా కొడాలి నాని చెప్పినట్టు తెలుస్తుంది. కేసులకు భయపడేది లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు, కార్యకర్తలకు అండగా ఉంటానని ఆయన ఒక భరోసా కూడా కల్పించినట్టు తెలుస్తుంది. ఏదేమన్నప్పటికీ చాలా రోజులు అంటే దాదాపు సంవత్సరం తర్వాత కొడాలి నాని గుడివాడలో దర్శనం ఇవ్వడంతో కొంత వైసీపీ శ్రేణుల్లో కొంత హర్షం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా మంది మీద కేసు కూడా నమోదు చేశారు. కొడాలి నాని ఇప్పటి వరకు అండగా ఉన్నటువంటి కొడాలి నాని లేకపోవడంతో కొంత వైసీపీ కార్యకర్తలు నిరుత్తేజం అనేది కనబడుతుంది. ఈ నేపథ్యంలో కొడాలి రావడంతో వాళ్ళంతా కూడా హర్షం వ్యక్తం అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్. మొత్తం మీద కొడాలి నాని చాలా రోజుల తర్వాత బయటకు వచ్చిన నేపథ్యంలో వైసీపీ శ్రేణుల్లోనూ ఆయన అభిమానుల్లోనూ కొంత ఆనందం వ్యక్తమవుతుంది. కలిసిన వాళ్ళందరూ కూడా ఫొటోస్ దిగి ఆయన్ని హెల్త్ గురించి అడిగి
ఆయన్ని విష్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. అలాగే కొడాలి నానిని కూడా మనం చూడొచ్చు. ఆయన ఛాతీకి ఒక బెల్ట్ పెట్టుకున్నారు. ఈ మధ్యన ఆయనకి సర్జరీ అయిన నేపథ్యంలో, హార్ట్కి కూడా సర్జరీ అయిన నేపథ్యంలో దానికి సంబంధించి ఒక బెల్ట్ను ధరించి వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన చాలా త్వరగా కోలుకుంటున్నారు అనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది. మరోవైపు ఈ కేసులకు సంబంధించి ఆయన గతంలో అరెస్ట్ చేస్తారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వైసీపీ నుంచి కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కొడాలిని కావాలని కేసులు ఇరికించి అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు మిగతా నాయకుల్లాగానే అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మొత్తం మీద ఆయన ముందస్తు బెయిల్ అప్లై చేసుకోవడం, హైకోర్టు క్రింది కోర్టులో తీసుకోమని చెప్పడం, ఈరోజు ఆయన కోర్టుకు వెళ్ళి డైరెక్ట్గా బెయిల్ తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరి మున్ముందు మరిన్ని కేసుల విషయంలోనూ లేదంటే ఇతర విషయాల్లో ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? ఖచ్చితంగా టీడీపీ కొడాలి నానిని అరెస్ట్ చేస్తుంది అంటూ వైసీపీ భావిస్తున్న తరుణంలో, అంటే వారు భయపడుతున్న తరుణంలో పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనేది వేచి చూడాల్సిన అంశం. At KLH Global Business School, we turn the students of today into the leaders of tomorrow. KLH Global Business School. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.